ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే ఆ వచ్చే రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఆ రిజల్ట్ మనకే కాకుండా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మనం ఉండే ఇతర దేశాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందన్న విస్తృతమైనటువంటి విశాలమైన దృక్పథంతో ఈ రోజున ఇక్కడికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఇంత చక్కగా, ఇంత ఎలక్ట్రిఫైయింగ్గా, ఇంత ఎనర్జెటిక్గా జరుగుతూ ఇంతమంది ఈరోజు సమావేశమై మిమ్మల్ని చూస్తుంటే ఆప్త సభ్యులు కాదు, నా ఆప్తులు అనిపిస్తుంది. అలాంటి ఆప్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొన్ని సభలకు వెళ్ళినప్పుడు ఏదో ముక్తసరిగా మొక్కుబడిగా ఉంటుంది, కానీ ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఫీలింగు, మీరంతా నా కుటుంబ సభ్యులు, ఒక పండుగ పురస్కరించుకుని నన్ను ఇక్కడ ఆహ్వానించారనిపిస్తుంది. అంత ఆహ్లాదంగా ఉంది, అంత ఆనందంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరిలోనూ నా మీద వారికి ఉన్న అభిమానం, ఈ తెలుగు మీద ఉన్న అభిమానం, ఈ దేశం మీద ఉన్న అభిమానం ప్రతి ఒక్కరి కళలో సుస్పష్టంగా కనబడుతూ ఉంది. అండ్ దానికి గాను ప్రతి ఒక్కరికి నాకు ఇస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన స్వాగతానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇలాంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందు ధైర్యం కావాలి, గట్స్ కావాలి. ఇంతమందిని ఇక్కడికి వచ్చి మనం అమెరికా నుంచి 10 మంది వచ్చి ఇక్కడ ఇంతమందిని మనం కలవగలమా? మన ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది వస్తారా? మన ఆంతర్యాన్ని, మన ఎయిమ్ని, మన ఫ్యూచర్, మన యొక్క ధ్యేయాన్ని అర్థం చేసుకుని వస్తారా అన్నటువంటి వీరందరూ కూడా వీళ్ళ అనుమానాలని, వీళ్ళ పటాపంచలు చేస్తూ ఇంతమంది తరలి రావటం అనేది నిజంగా ఈ యంగ్స్టర్స్కి, ఎవరైతే దీని వెనకాల ఈ సంవత్సరం ఉన్నారో, దీనికి ఈ కమిటీలో ఉన్నారో, ఈ ఎగ్జిక్యూటివ్ బాడీగా ఉన్నారో, వాళ్ళందరికీ ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తున్నారు. అండ్ నా ఈ రాకకు కూడా ప్రధానమైన కారణం వాళ్ళని ఉత్సాహపరచాలి, వాళ్ళు అనుకున్న ఎయిమ్ నెరవేరేలాగా ఉండాలి. తద్వారా ఎంతోమంది ఔత్సాహికులకు ఇది ఊతంగా ఉండాలి. భవిష్యత్తులో వాళ్ళకి ఇది మరింత ఎత్తులకు ఎదిగేందుకు గాను వాళ్ళు అనుకున్నటువంటి ఆయా సంస్థలు కానీ, ఆయా ఎంటర్ప్రెన్యూర్లు కానీ, ఆయా కంపెనీల్లో కానీ వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావడానికి దోహదపడి ఒకరికొకరు భుజం కాస్తూ ఒకరికొకరు చేదుడు వాదోడుగా ఉంటూ, నేను కాదు, నా కుటుంబ సభ్యులు కాదు, నా స్నేహితులు కాదు, నా కమ్యూనిటీ, నా మనుషులు, నా తెలుగువారు వీళ్ళందరూ కూడాను పైకి రావాలనే సదుద్దేశంతో ఈ తెలుగు కమ్యూనిటీని మనందరం ఒకటి చేసి వాళ్ళందరూ అభివృద్ధి దోహదపడాలి. ఈ రోజున మనం సంపాదించుకున్నాం, మనం అమెరికాలో బాగా ఉన్నాం అనే కాకుండా మనం బాగుండటంతో పాటు మరింత మంది కూడా బాగుండాలన్న సదుద్దేశంతో ఈ రోజున ఈ క్యాటలిస్ట్ అనే ఈ ప్రోగ్రాం ఆప్త ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది ఎంతో ఉదాహం. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. వారిలో ముఖ్యంగా సుబ్బు కోట, అలాగే సాగర్ లగ్గిశెట్టి, అలాగే రమేష్ తుమ్ము, మధు వల్లి చైర్మన్ ఆఫ్ ఆప్తా, అలాగే చంద్ర నల్లం, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమిట, విజయ్ గుడిసేవ, బాబీ అడ్డా. ఇలాగా ఇందులో కొద్ది పేర్లు మాత్రమే ఉన్నాయి. చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ పేరున మనం చెప్పుకొని పోవాలి. వారందరికీ కూడా నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకించి యంగ్ ఎంటర్ప్రినర్షిప్ గురించి కానీ, ఎంటర్ప్రినర్ గురించి మీరు చెప్పాలి, ఏదైనా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి? ఎంటర్ప్రినర్కి ప్రాపర్ స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి, దీని గురించి అంటే నాకు తెలియదు. నాకు అప్పుడు అనిపించింది, ఒక మనిషి అభివృద్ధిలోకి రావటానికి ఈ ఎంటర్ప్రినర్షిప్ గురించి మన పెద్ద పెద్ద ఎడ్యుకేషనిస్టులు ఏమైతే నిర్వహిస్తాయో, ఏమైతే చెబుతాయో అవన్నీ కూడా మన కాలేజీకి వెళ్లకుండా బహుశా నేర్చుకున్నామేమో, అవి మన అంతరంతరాల్లో ఉండి మనల్ని ప్రాంప్ట్ చేసినేమో. కాబట్టే అంచెలంచెలుగా మనం ఈ స్టేజ్కి చేరుకున్నాము. అంటే నేను ఒక నోవేర్ నుంచి ఈ రోజున సమ్వేర్కి ఈ రోజున వచ్చానంటే కనుక బహుశా అవన్నీ కూడా నాలో అండర్ కరెంట్గా ఉండి నన్ను ప్రాంప్ట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ, నన్ను సరైన మార్గంలో నడవబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానేమో
కాబట్టి